గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలు చూస్తే ముందుగా V6 న్యూస్ ఆధ్వర్యంలోని వెలుగు దినపత్రికలో స్వీట్ 16 గెలిచే సీట్లపై ఎవరి అంచనాలు వారివే, అన్నీ మావే అంటున్న గులాబీ పార్టీ. అసెంబ్లీ ఫలితాలే టీఆర్ఎస్ ధీమా. 5 సీట్లలో పట్టు కోసం కాంగ్రెస్, ఈసారి లెక్క మారుతుందని హస్తం ఆశ. 2పై గురిపెట్టిన కమలం పార్టీ, మోడీ హవాతో గెలుపుపై నమ్మకం అంటూ రాష్ట్రంలో ఏ పార్టీలకు సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఐటమ్ చూడొచ్చు. అదేవిధంగా జనంతోనే ఉంటా, పెద్దపల్లి ప్రజలకు దూరం కాను, ఎంపీగా ఉన్నా లేకున్నా మీతోనే, అనుచరులు అభిమానులతో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నిన్న ఆయన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. కార్యకర్తల అభిప్రాయం కూడా తెలుసుకున్నారు. దానికి సంబంధించిన ఐటమ్ కూడా వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక అక్కడ ఇక్కడ ఓటేసేది ఎక్కడ, తెలంగాణలోని ఆంధ్ర వారి ఓట్లు ఎటువైపు, 2 రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్. అక్కడ ఇక్కడ ఉంటున్నవారు దాదాపు 15 లక్షల మంది. ఏపీకి తీసుకెళ్లేందుకు అక్కడ అభ్యర్థుల ఏర్పాట్లంటూ స్పెషల్ ఐటమ్ కూడా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇటు కేటీఆర్ కూడా దేశ రాజకీయాలను మలుపు తిప్పాలి, 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ దిగి వస్తుందంటూ కేటీఆర్ నిన్న మల్కాజ్గిరిలో సభలో మాట్లాడిన అంశాలను కూడా మనం చూడొచ్చు. ఇక ఈనాడు దినపత్రిక ఫిరాయింపులపై లోక్పాల్కు వెళ్తాం, కాంగ్రెస్ నేతల వెల్లడి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వినతి. కేసీఆర్ క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారని ఆరోపించిన మొయిలీ. ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న ఉత్తమ్ అంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత వీరప్ప మొయిలీ రాష్ట్రానికి వచ్చారు. గవర్నర్ నరసింహన్ను కలిశారు. గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడారు. ఫిరాయింపుల మీద జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇక నియోజకవర్గాల్లోంచి కదలకండి, ఎన్నికలు ముగిసే వరకు అక్కడే ఉండండి, మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదంటూ స్పష్టీకరణ అంటూ సీఎం మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా కూడా చూడొచ్చు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ. కోల్కతా హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ను నియమించినట్టుగా కూడా ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరికల డీల్స్, ఉపేందర్ రెడ్డి బిల్లులు ఆపారు, టీఆర్ఎస్లో చేరితేనే ఇస్తామన్నారు. హర్షవర్ధన్ రెడ్డి తండ్రికి 26 కోట్ల పరిహారం ఇవ్వాలి, పార్టీలోకి వస్తేనే చెల్లిస్తామంటున్నారు. ఓ జెంటిల్ మంది పెద్ద ల్యాండ్ డీల్, అక్రమ భూదందాకు సహాయపడతామన్నారు. సో మొత్తానికి అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు చేశారని గవర్నర్కి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతికి తర్వాత లోక్పాల్కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కొత్తగా లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటైంది, దానికి ఫిర్యాదు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక 6 రోజులు 11 సభలు, సీఎం కేసీఆర్ సంబంధించిన సభలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడింది. దాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇంకొకటి, కేసీఆర్ నమ్మించి గొంతు కోశారు వివేక్ వెంకటస్వామి. నేనేం తప్పు చేశానని ద్రోహం చేశారు, జిల్లాకు కాకా పేరు పెట్టమన్నందుకే ఇదంతా, ప్రజల గొంతుకనే ప్రభుత్వాన్ని నిలదీస్తా అంటూ వివేక్ మాట్లాడిన మాటల్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ప్రభుత్వాన్ని కదిలించిన రైతులు, నామినేషన్తో మారిన చీన్, రంగంలోకి మంత్రి ప్రశాంత్ రెడ్డి. న్యాయం చేస్తాం, కోడ్ వల్ల ప్రకటించలేం అని నిజామాబాద్లో రైతులకు సంబంధించిన ఆందోళనపై ప్రభుత్వం స్పందించినట్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. ఆ తర్వాత నమస్తే తెలంగాణ, కేసీఆర్ సమరబేరి. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4 వరకు 13 లోక్సభ స్థానాల్లో సీఎం ప్రచార సభలంటూ సీఎం కేసీఆర్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు. కేటీఆర్ నిర్ణాయక శక్తి మనమే, దేశాన్ని మలుపు తిప్పే ఎన్నికలు ఇవి, 5 ఏళ్లలో మోడీతో ఒరిగిందేమీ లేదు, 16 మందిని ఢిల్లీకి పంపిస్తే గల్లా పట్టుకొని అడుగుతామంటూ కేటీఆర్ వ్యాఖ్యలు కూడా నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఫిరాయింపుల మీద లోక్పాల్కు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. నిన్న వీరప్ప మొయిలీ అధిష్టానం నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి గవర్నర్ నరసింహన్తో సమావేశమై ఫిరాయింపుల మీద ఫిర్యాదు కూడా చేశారు. అదేవిధంగా కొద్దిమంది ఎమ్మెల్యేలు వాళ్లకు బిల్లులు రావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అది టీఆర్ఎస్లో చేరితేనే ఇస్తామన్నారు. ఇంకొద్దిమందికి 10 కోట్లు, ఇంకొకరికి 15 కోట్ల రూపాయలు ఆశ చూపారు. ఇంకో ఎమ్మెల్యేకు 26 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలి, టీఆర్ఎస్లో చేరితేనే ఇస్తామన్నారంటూ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. మొత్తానికి ఫిరాయింపుల రాజకీయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. దీనిపై చర్చించేందుకు మనతో పాటు V6 స్టూడియోలో రవీందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు, టీఆర్ఎస్ బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు మొదట
ఫిరాయింపుల మీద లోక్పాల్ మొన్ననే కొత్తగా ఏర్పాటైంది, ఆ లోక్పాల్ మీద వెళ్తాం, జాతీయ స్థాయి పోరాటం చేస్తామంట. ఫిరాయింపుల మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళు లోక్పాల్కి వెళ్ళడం అనేది వాళ్ళకు సహజంగా వాళ్ళతో చట్ట ప్రకారంగా వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా ఈ హక్కు ఉంది, వాళ్ళు వినియోగించుకోవచ్చు. గవర్నర్ దగ్గరికి వెళ్ళవచ్చు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళవచ్చు. కానీ వెళ్లే ముందు వాళ్ళు గతాలు ఏం చేసినారు, గతంలో ఏ పార్టీ నుంచి వాళ్ళు ఫిరాయింపులు తీసుకోలేదా, వాళ్ళు నిన్నగాక మొన్న కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో కలుపుకున్నారు, అలా వాళ్ళకి ఫిరాయింపులు గుర్తు రాలేదా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుండి ఉద్యమం రూపంలో తెలంగాణ రాష్ట్ర సాధనలు ఉన్నప్పుడు 8 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకున్నారు. ఆ రోజు వాళ్ళ గుర్తు రాలేదు ఫిరాయింపులు. ఈ రకంగా చూసుకుంటే మన ఢిల్లీలో బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ కలుపుకుంటున్నారు, ఆ రోజు రాలేదా ఫిరాయింపుల గుర్తింపులు. సో ఇవన్నీ ఏంటంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రావడము, ఎంపీలు ఇటుపోవడము, ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నది. వాస్తవంగా ఇలాంటిది ఒకవేళ నిజంగా కట్టడి చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా అన్ని పార్టీలు. నిన్న గవర్నర్కి ఇచ్చిన దానిలో ఒక్కొక్కరికి వాళ్ళు కొంచెం ఎవిడెన్స్ కూడా ఇచ్చారు. ఒకళ్ళకేమో 26 కోట్ల పరిహారం ఇవ్వాలి, ఇంకోళ్ళకి బిల్స్ ఇవ్వలేదు. భరతన్న ఇట్లా ఇబ్బంది పెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. భరతన్న చెప్పడానికి ఏంటంటే చూపించడానికి ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఇదివరకులాగా రాజకీయ నాయకులు సేవకులే రాజకీయ నాయకులు కాదు, కాంట్రాక్టర్లు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. దాంట్లో కొంతమంది వాళ్ళకు బ్యాక్లో వాళ్ళకు బిజినెస్లలో ఉంటే ఆ బిజినెస్లలో వాళ్ళ ఏమన్నా బిల్లులు ఆగి ఉంటే ఆ బిల్లులు దీనివల్లనే ఆగి నేను చెప్పడం, అంటే కాంగ్రెస్లో బిల్లులు ఆగలేదు, బీజేపీలో ఉంటే ఇప్పుడు బిల్లులు ఆగట్లేవు. వాళ్ళ డిపెండెంట్ ఆన్ హౌ సూన్ ద బిల్స్ విల్ కమ్ ఆన్. ఓకే, కానీ బిల్లులు దీనికోసం ఆగినాయి, మీరు ఫిరాయించకపోతే రేపు వీళ్ళు బిల్లులు ఆగిపోతే రేపు కోర్టు పోయి బిల్లులు తెచ్చుకోలేరా వీళ్ళు? కాంగ్రెస్లో చేరినటువంటి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఉపేందర్ రెడ్డి రేపు ఆయన బిల్లులు ఆగితే యాజ్ పర్ ద ప్రొసీజర్ ఎవరెవరికి బిల్లులు ఎట్లా రావాలో ఆ రకంగానే వస్తాయి. కానీ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరగానే ఈ రోజే వస్తాయని అనుకోవడం అది అవివేకం, అది వాళ్ళు ఆ రకంగా ఆలోచించడం కూడా తప్పు. కాకపోతే ఏంటంటే దీని మీద ఒక చర్చ అనేది జరగాలి. దీని మీద ఎట్లా జరుగుతుంది, లోక్పాల్ పరిధిలో జరుగుతుందా, రాజ్యాంగ పరిధిలో జరుగుతుందా? ఇలా మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోయిన వాళ్ళైనా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చేటోళ్ళైనా రాజ్యాంగం ఒక పద్ధతి తీసుకొని ఆ పద్ధతి ప్రకారంగా చర్చ జరిగి ఈ ఫిరాయింపులనే లేకుండా ఉంటే మంచిది, అందరికీ మంచిది. ఇప్పుడు రేపొద్దున ఇవాళ మేము అధికారంలో ఉన్నాం, ఇంకొద్ది ఇప్పుడు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, రేపు మా పార్టీలో ఉన్నప్పుడు మా దాంట్లో అటుపోవచ్చు. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి లోక్పాల్ పరిధిలోనైనా రాజ్యాంగ పరిధిలోనైనా ఏదైనా నిర్ణయాలు తీసుకొని వస్తే అది బాగానే ఉంటుంది. కానీ ఏదో మేమే తప్పు చేసినట్టు, మేము టీఆర్ఎస్ తప్పు చేసినట్టు, కాంగ్రెస్ జీవితంలో ఇప్పటివరకు తప్పే చేయలేదన్నట్టు వాళ్ళు అక్కడికి వెళ్ళడం అనేది అది వాళ్ళ అవివేకం, వాళ్ళ అర్ధరహితంగా మాట్లాడడం మాత్రం అది కరెక్ట్గా లేదు. వాళ్ళకి ఎవిడెన్సెస్ ఉంటే చూపించాలి కరెక్ట్గా. ఆ ఎవిడెన్సెస్ అని నిరాధారమైన ఆరోపణలు చేయడం, డబ్బులతోటే చేస్తున్నారనడం మాత్రం అది వాళ్ళ అవివేకం అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు బేసికల్గా ఈ ఫిరాయింపులకు సంబంధించి రవీందర్ రెడ్డి గారు ఒక మాట లేవనెత్తిన, కాంగ్రెస్ కూడా ఇంతకుముందు ప్రోత్సహించింది. ఆ ప్రోత్సహించిన సందర్భాలలో రాజశేఖర రెడ్డి గారి టైంలో తెలంగాణ ఉద్యమం నుంచి, తెలంగాణ టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్కు బాసట నిలవం, ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా చేరలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంత వాళ్ళకు అంటే సపోర్ట్ చేయడం ఇది జరిగింది. ఆ సందర్భంగా అసలు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలను మీరు ఒకసారి ప్రసారం చేస్తే బాగుంటుంది, క్లిప్పింగ్ ఉంటాయి మీ దగ్గర. విలేకరులే అడిగినారు, అడిగితే ఏమైనా ఓ పార్టీ నుంచి కలిసి ఇంకో పార్టీకి పోతే ఒప్పుకుంటారు, చెంప చెల్లు అనిపించవద్దు, ఇక్కడ వచ్చి నన్ను అడుగుతున్నారు అన్నాడు. అంటే ఈ స్థాయిలో ఆయన మాట్లాడినాడు. మేమందరం కూడా, నేను కూడా మాట్లాడాను. అంటే రాజశేఖర్ రెడ్డిని కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ అప్పుడు మన అందరం నిలదీసిన వాళ్ళం. తప్పు 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 అని తెలంగాణ సమాజం అంతా అన్న వాళ్ళం. మరి అదే తప్పును ఏ మొహం పెట్టుకొని అలా కేసీఆర్ గారు వారి పార్టీ చేస్తుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పప్పుడు ఎప్పుడే తప్పు అవుతుంది, అది నువ్వు చేస్తే తప్పు అవుతుంది, ఇంకోటి చేస్తే తప్పు అవుతుంది, నువ్వు చేస్తే ఒప్పు అవుతుందా? కాదు కదా. సహజన్యాయం ఉండాలి కదా, ఏదైనా పద్ధతి ఉండాలి కదా. మనం తప్పు అన్నప్పుడు తప్పే. ఇవాళ ప్రలోభ పెట్టి ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవా అనేటువంటిది మీరు క్వశ్చన్ చేయొచ్చు, కరెక్టే. ప్రలోభాలకు లోనై తీసుకున్నారా, లేకపోతే మా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థంకి పోతూ ఉన్నారా అనేటువంటిది పక్కన పెడతాం. సో ఇది చట్టవిరుద్ధం అనేటువంటిది చాలా స్పష్టం. చట్టాలు ఉన్నాయి మనకు. చాలా సందర్భాల్లో వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు, అసలు ఈ చట్టంలో కొంత మార్పు తీసుకురావాలా. భారతీయ జనతా పార్టీలో ఆయన ఇప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కాకముందు నుంచి ఆయన అంటున్నాడు ఏమని, ఈ చట్టాన్ని మార్పు తీసుకురావాలా, దీంట్లో అసలు ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీకి పోతే డీమ్డ్ టు బి క్యాన్సిల్ ఆఫ్ దట్ పోస్ట్ అనేటువంటి తీసుకురావాలా, అంత కడుతరం చేయాలని అంటున్నాడు.
ఆయన అక్కడ ఉన్నప్పుడు అన్నాడు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అది శ్రద్ధ తీసుకోవడం లేదు. అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నది ఇలా భారతీయ జనతా పార్టీకి. వాజ్పేయి గారి టైంలో కొంత మార్పులు తీసుకొచ్చింది, దాన్ని షార్పన్ చేయడానికి చేసిండ్రు. రాజీవ్ గాంధీ టైంలో దాన్ని షార్పన్ చేసి ముందు పెట్టినారు. మోడీ గారికి అవకాశం ఉండింది. మోడీ గారికి చాలా పెద్ద పేరు, నీతివంతుడు అనేటువంటి పేరు ఉన్నది కాబట్టి మరి ఆయన కూడా దాన్ని టైట్ చేయలేదు, అక్కడ చేయలేదు. దాన్ని ఇక్కడ నిర్లజ్జగా ఉపయోగిస్తున్నటువంటి అటు తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ ఈ రెండు పార్టీలు నిర్లజ్జగా ఈ పార్టీని గెలిచి ఆ పార్టీకి వస్తే మన ఏది మంత్రి పదవులు కూడా కట్టబెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలు పైన ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అఫ్కోర్స్ మేము మాట్లాడతాం, ఎందుకంటే మా దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి. మాట్లాడితే మీరు అప్పుడెప్పుడో చేసిండ్రు, మీరు తప్పు చేసినారని అంటే అది తప్పే, తప్పే. నేనేమంటున్నా, నేనేం సమర్థించలేను. మా పార్టీనే ప్రిపేరాంపుల చట్టం తీసుకొచ్చింది. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఇంకా కొద్దిగా కఠినతరం చేసింది వాజ్పేయి గారికి దక్కింది ఘనత. దాని తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఒక అవకాశం ఉండింది, అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నేత అన్న కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ వస్తే ప్రజాస్వామ్యం పరిమడిల్లుతుంది అన్నాడు. ఎక్కడ పరిమడిల్లిందో, ఎంత అరాచకం నడుస్తుందో, ఎంత అప్రజాస్వామికంగా నడుస్తుందో వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఇంకా దానికంటే ఇంకా ఎక్కువ పెద్ద మాట అక్కర్లేదు. వాళ్ళు మాట్లాడినటువంటి భాషను అది ఉపయోగించడం నాకు ఇష్టం కూడా లేదు. వాళ్ళు మాట్లాడే భాషను ఉపయోగించడం వాస్తవంగా నిజంగా చాలా దురదృష్టం. రాజకీయాల్లో అంటే ప్రస్తుతం మన రాష్ట్రానికి సంబంధించి గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద స్లోగన్ ఇచ్చినారు, ఒక క్యాప్షన్ లాగా, నేను రాజకీయ అవినీతి అంతమొందిస్తా అని చెప్పినారు. మేము చాలా ఆశించినాం. రాజకీయ అవినీతి కొత్త జనరల్గా అవినీతి అంటూ ఉంటాం మనం, లేకుంటే ఈ లంచాలు తీసుకోవడాన్ని అవినీతిగా భావిస్తాం. కానీ నీతి మాలిన పని, నీతి తప్పిన పని మొత్తానికి దాని అంతరార్థం మొత్తం అవినీతిగా మొత్తం దాని అర్థం ఉంటుంది. దీన్ని ఏదో మారుస్తారు, ఈ రాష్ట్రానికి మొత్తంగా కొత్త కళ తీసుకొస్తారు, రాజకీయాల్లో ఇటువంటి ఒక కలంకం లేకుండా పేరు తెచ్చుకుంటారు మేము భావించినాం. కానీ 100% తూటు పొడిచింది యాంటీ డిఫెక్షన్ లాకి కేసీఆర్ గారు ఫస్ట్. అసలు వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆ పార్టీలో ఉంటే ఏ నిధులు రావు, మీ ప్రాంతం డెవలప్ కాదు అని ఒక అభిప్రాయాన్ని కలిగించే విధంగా మానసికంగా గెలిచిన ఎమ్మెల్యే కూడా ప్రతిపక్షం సభ్యుడు అసలు నేను ఈ ప్రాంతానికి అనర్హుడు అయిపోతా, నా పరువు ప్రతిష్ట ఏముండదు అని భావించి సైకాలజికల్ డిప్రెషన్ గురై ఈ యొక్క పార్టీలకు వచ్చే పరిస్థితి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫైనాన్షియల్గా ఏదో ఒక చోట మాట్లాడుకుని ఇంటర్నల్గా మాట్లాడుకుని కొనుక్కుంటున్న పరిస్థితిగా ఉంటుంది. వాస్తవంగా ఈ లాస్ ఎందుకు నేను చెప్పండి, చట్టాన్ని రక్షించి అమలు చేయాల్సిన పాలకులే ఈ చట్టాన్ని మొత్తంగా తుంగలు తొక్కేసి కూని చేస్తున్నటువంటి వైనాన్ని చూస్తుంటే సమాజం ఏమనుకుంటుంది, ఏం బాధపడుతున్నా కానీ ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి లాస్ని ఏవైతే మనమే తయారు చేసుకున్నామో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఇటువంటి ఒక సిస్టమ్ని మొత్తం కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నది. మీరంతా కూడా అందరం కూడా కలిసి రావాలి. అనేక సార్లు మా నాయకుడు, అప్పటి నాయకుడు, ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలాసార్లు మాట్లాడు, ఇప్పటికీ ఆ బాధ వ్యక్తం చేస్తూ నినాకమున మాట్లాడారు. ఇదంతా మంచి పద్ధతి కాదని చెప్పేసి ఎక్కడ ఒక చర్చ జరగాలి, అన్ని పార్టీలు కూడా మాట్లాడుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పార్టీలు మాట్లాడాలి తప్పలేదు. ఇలా మీరు గోవాలో చేసినది, మీరు గుజరాత్ లో చేసినది అదే కదా. కాదు ఇప్పుడు గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అయ్యారు. కానీ ఒక్క నిమిషం నేను మీకు క్లారిటీ ఇస్తాను. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తప్ప మిగతా చోట్ల జాయిన్ అవుతున్నారు. కానీ జాయిన్ అయిన వెంటనే రిజైన్ చేసి మళ్ళీ గెలుస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు లాస్ట్ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడితము మేము కేసీఆర్ మద్దతు చెప్తుంది, ఎక్కడ కూడా వారు పార్టీ కండవ మీరు ఇవాళ ఉన్న దాంట్లో వాళ్ళ పార్టీని విలీనం చేసేస్తే సిఎల్పి విలీనం అయితే చదువుకున్నోళ్ళు మనమే సమాజాన్ని మార్చాలని బాధ్యత మనది. డెఫినెట్లీ మంచి మాటలు మాట్లాడితే మిమ్మల్ని కూడా పక్కన పెడతారు. నాకు నా అనుమానం ఎట్లయితే వివేకాన్ని పక్కన పెట్టిర్రు, మంచి విషయాలు మాట్లాడితే
పక్కన పెడుతున్నారు భయం మీ అందరికీ కూడా డెమోక్రసీలో ఎవరు కాబట్టి పక్కన పెట్టారు? మంచోళ్ళకు ఎవరి శక్తి జ్ఞానం, వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది విజ్ఞత, తప్ప ఎవరిని ఎవరిని పక్కన వివేకం, పెట్టరు శ్రీనివాస్ గారు. టాలెంట్ ఉన్న వ్యక్తులు అందరూ కూడా పక్కన పెట్టేటువంటి ఒక కల్చర్ కేసీఆర్ గారు తీసుకొచ్చారు. అది పేరు తప్పండి. ఊరు అది పేర్లు తప్పు. వ్యక్తులు అందరూ టికెట్ ఇచ్చి మంచిగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, చూస్తున్నాం. అయితే నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు మీకేం దోకా లేదు, మీ భద్రత లేదు, అభద్రత ఏం లేదు మీ సర్కార్కి. మీరు గెలిచారు 89 సీట్లు గెలిచినారు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి మిగతా పార్టీ తీసుకురావాల్సిన అవసరం ఏమన్నా చెప్పండి. బీజేపీ పార్టీ వల్ల కూడా చేర్చుకోలేదా బీజేపీ? మేము ఎక్కడ చేర్చుకోలేదు. ఎందుకు చేర్చుకోలేదు? వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మేము పాటిస్తాం, పెట్టుకోండి. ఆ రకంగా ఈ దేశంలో మార్పులు తీసుకురావడం ప్రయత్నం చేస్తా ఉన్నాం, సఫలీకృతం అవుతా ఉన్నాం. మీరు కూడా రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు దాదాపు 88 సీట్లు వచ్చాయి. లాస్ట్ టైం అంటే 63 సీట్లే ఉన్నాయి. సరే, అప్పుడు ఓటుకు నోటు ఇష్యూ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు మీ ఎమ్మెల్యేని అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా కొంత పార్టీ నుండి తీసుకున్న వాళ్ళని మంత్రులుగా చేయడం మీద కొంత అభ్యంతరాలు వ్యక్తమైనాయి. ఇప్పుడు దాదాపు 88 సీట్లు వచ్చాయి. 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యారు. 90 మంది ఉన్నారు. ఇంకా ఎందుకు, ఏం అవసరంతో మీరు ఫిరాయిస్తున్నారని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటున్నాయి. సరే, వాస్తవంగా వాళ్ళ బాధ వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు. వాళ్ళకి ఏంటంటే మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పోతున్నారు కదా అని బాధ ఎవరికైనా ఉంటుంది. సో కానీ యాక్చువల్గా ఇంతవరకు వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పటి వరకు వచ్చిన 10 నుంచి 13 మంది ఎమ్మెల్యేలు వచ్చి కేసీఆర్ గారిని కలిసిర్రు. మేము అభివృద్ధిలో మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నాం. ప్రజాపక్షమైన తీర్పు అంతా కూడా మీ వైపు ఉంది. ప్రజల మొత్తము 90% ఆఫ్ ద పీపుల్ తీర్పు మీ వైపు ఉన్నది. ఇలా 88 సీట్లు మీకు ఇచ్చినారు. సో మీరు ఏదైతే కోరిక ఉన్నదో ప్రజల అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి అనేది మీరు ఏదైతే కోరిక ఉందో మీతో పాటు మేము ప్రయాణం సాగించాలనుకుంటున్నాం అని చెప్పి చెప్పడం తప్పింది తప్ప వాళ్ళు ఇంతవరకు ఎవరు కండవ కప్పుకుంది లేదు. సో వాళ్ళకు మా విధానాలు నచ్చినాయి. సరే, వాళ్ళు రేపొద్దున్నే అసెంబ్లీలో విధానాలు 2 నెలల్లోనే నచ్చాయి. మొన్ననే ఎలక్షన్ లో కాంగ్రెస్ టికెట్ గెలిచారు. ఆ విషయాన్ని ఈ బంగారు తెలంగాణ 2 నెలల ముందు లేదా భరతన్ ఆ విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డిని అడగాలి. లేకపోతే ఇప్పుడు వస్తున్న ఆయన 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు నేను ఒకటి రవీందర్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు జాయిన్ అవ్వడం వేరు. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా సావిత్రిబాయి పూలే కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎలక్షన్ ముందు ఎవరైనా జంపింగ్స్ అవుతారు, కానీ గెలిచిన 2 నెలలు వేరు కదా. ఇప్పుడు గెలిచిన 2 నెలలు అంటే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినారు. వాళ్ళు ఏంటంటే మనము ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు కాబట్టి ఇది ఈ బాటలో పోతే బాగుంటుంది. సరే, ఇక్కడ మా వ్యక్తిగతంగా మేము గెలవగలిగినాం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ మన ఆత్రం సక్రు గెలిచినా లేకపోతే కాంతారావు గారు గెలిచినా వాళ్ళ శక్తితోటి గెలిచారు వాళ్ళు. ఎందుకంటే పవనాలంతా కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నది. టీఆర్ఎస్ బలంగా పోతున్నది. టీఆర్ఎస్ ఏమంటే ప్రజల తీర్పు అంతా కూడా ప్రజలు కూడా మొత్తం అంత ఏంటంటే టీఆర్ఎస్ అయితేనే మమ్మల్ని రక్షించగలుగుతుంది, మమ్మల్ని అభివృద్ధి పథంలో తీసుకుపోగలుగుతుంది, మాకు నీళ్లు తీసుకురాగలుగుతుంది. ఆ రకంగానే ఉన్నప్పుడు దాంట్లో వీళ్ళు గెలిచి కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళ భావన కూడా మేము కూడా దీంట్లో పాత్ర పోషించి మేము కూడా మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి భావనలో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రావడం ఏంటంటే ఇవాళకి ఎవరు కూడా కండువ కప్పుకోలే. ఇప్పుడు కండువ కప్పుకుంటే వచ్చి కండువ కప్పుకుంటే ఆల్రెడీ టీఆర్ఎస్లో చేరు అని అనుకోవచ్చు. రేపు పొద్దున్న వాళ్ళ సిఎల్పి మొత్తమే డిజాల్వ్ చేసుకొని దాంట్లో నుంచి వాళ్ళే టెక్నికల్ గా వాళ్ళే నిన్న ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. దానిలో విపక్ష నేతగా దళితుడు ఉండకూడదా అంటూ దానికి వచ్చిన వాళ్ళంతా కూడా అభిప్రాయపడ్డారు. గద్దర్ వచ్చారు, కంచైలయ్య వచ్చారు. ఈ ఫిరాయింపు మీరు విలీనం అని మాట్లాడుతున్నారు కాబట్టి అది బట్టి విక్రమార్క చాలా కాలం తర్వాత ఒక దళితుడికి విపక్ష నేతగా అవకాశం దొరికింది. అన్న ఒక విషయం చెప్పండి, వాళ్ళ పార్టీలో జరుగుతున్న సంక్షోభాన్ని మనం ఆపలేం కదా, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆపలేము. వాళ్ళ పార్టీలో వాళ్ళు చిలిక తెచ్చుకుంటుంటే దాంట్లో దళితులంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకోవాలి ఆ విషయాన్ని. టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? టీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆత్రం సక్రు ఇంటికి వెళ్ళిందా, లేకపోతే కాంతారావు ఇంటికి వెళ్ళిందా, లేకపోతే ఎవరైనా ఇంకో నాయక్ దగ్గర ఇంటికి వెళ్ళిందా, సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్ళిందా, లేకపోతే ఉపేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళిందా? ఎవరు వచ్చిన ఒక్క మా ఎమ్మెల్యే గానీ మా పార్టీ నాయకుడు కానీ ఎవరింటికన్నా పోయి ఏ రకంగా ప్రలోభ పెట్టి సబితా ఇంద్రారెడ్డి గారు అన్న మీరు అన్న ప్రగతి భవన్ ఆమె వచ్చింది కలిసింది కానీ కేసీఆర్ గారు వెళ్ళి ఎప్పుడు కూడా కేటీఆర్ గారు వెళ్ళి ఎక్కడ కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కలవలేదు. కలిసి పేపర్ ఎక్కడ కూడా లేదు. ఏ ఎమ్మెల్యే కూడా మేము కలిసినటువంటి దాఖలాలు లేవు. మా పార్టీ కార్యకర్త మా పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ అన్న వినండి, మా పార్టీ కార్యకర్త కలిసింది లేదు. ఇప్పుడు
నిరాధారమైన ఆరోపణలు చేయకండి. అరే ఎక్కడ ఆధారమేనే, ఎక్కడ పేపర్లో కూడా వచ్చిందా ఎక్కడ లేదా? కూడా మా పార్టీ కార్యకర్త కూడా వెళ్ళి కలవలేదు. సబితా చెప్పినారు? ఇంద్రారెడ్డి గారు వస్తే నవ్వుకుంటారా రవీంద్ర రెడ్డి గారు? వారే ప్రగతి భవన్కి వచ్చినారు. ఉపేందర్ రెడ్డి గారు మీ వస్తే పేరు బాగా వారే గుర్తుపెట్టుకున్నారు వారే ప్రగతి భవన్కి వచ్చినారు. ఆతులం సక్కూర్ గారు వస్తే వారే ప్రగతి భవన్కి వచ్చినారు. ఏ నాయకుడిని కూడా టీఆర్ఎస్ ఏ రకమైన ప్రలోభాలు ఏముంది పెట్టలేదు. ప్రగతి వాళ్ళు వాళ్ళ అందరూ వాళ్ళు వచ్చి కలిసినారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలిసినారు. వాళ్ళు కలిసి మేము వస్తామన్నారు. కానీ ఏ నాయకుడిని సీనన్న ఏ నాయకుడు కూడా ఈవెన్ టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక ఉన్నటువంటి ఏ నాయకుడు వాళ్ళ కలిసి పార్టీలో రమ్మని అడగలే. వాళ్ళ అంతర్గత సంక్షోభం చెప్పండి అన్న. కేసీఆర్ ఒక అపాయింట్మెంట్ ఆయనే ఎస్ అనకుండా చీమ కూడా లోపలికి రాదు నాకు తెలుసు. పామ్ హౌస్ లో పడుకున్నప్పుడు రానియడు ఆయన నాకు తెలుసు. నేను సహచరునిగా పనిచేసిన ఉద్యమంలో నాకు తెలుసు. మీకు తెలుసో తెలియదో కానీ నాకైతే తెలుసు ఆయన యొక్క స్టైల్. వాళ్ళు ప్రగతి భవన్ కి రావాలంటే కేసీఆర్ అయితే ముందు అడగాలి కదా, కేసీఆర్ పర్మిషన్ అయితే రావాలి కదా. మరి కేసీఆర్ నికార్స్ మనసు అయితే అయ్యా మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, మా పార్టీకి ఎందుకే, మాకు ఆల్రెడీ 88 మంది 90 మంది ఉన్నారు, మీతో మీరు ప్రజల కోసం పనిచేస్తే పని చేయండి. మేము ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంటే ఫండ్స్ ఇయ్యరా? ఇవాళ ఏం మాట్లాడిండు కేసీఆర్ నిన్నాక మొన్న, అరే మనకు కేంద్రం నుంచి రావాల్సింది రాజ్యాంగబద్ధంగా ఏదైతే రావాలన్నా అది వస్తుంది, అంతకంటే ఎక్కువ చేసింది ఏం లేదు కేంద్రం అని చెప్పినాడు. ఒక ఎమ్మెల్యే ఆడ గెలిస్తే లేకపోతే ఆ గెలిచినా ఎవరు గెలిచినా ఏ పార్టీ గెలిచినా అసలు ఎమ్మెల్యే లేకపోయినా రాజ్యాంగబద్ధంగా ఆ ప్రాంత ప్రజలకు ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ ఏ డిస్క్రిమినేషన్ కూడా లేకుండా వస్తాయి. ఈ ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ఆయన గెలిచిన ఎమ్మెల్యేల ప్రాంతానికే ముఖ్యమంత్రి కాదు, మిగతా వాటికి ముఖ్యమంత్రి కాదు. నైతికతను ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కినటువంటి ఘనత అన్న కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ ప్రభుత్వ పథకాలు పార్టీల పరంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కూడా ఇదే రకంగా తెలంగాణ ఉద్యమం మీద విపరీతమైనటువంటి దౌర్జన్యం జరిగింది. దౌర్జన్యానికి వ్యతిరేకంగా తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ తో సామి అందరం నిలబడ్డాం. దానికి కాంగ్రెస్ అనుభవించింది. నేను మాట్లాడినాను తెలంగాణ నేను అదే అడుగుతున్నాను. ఆగండి అన్నా, నేను మిమ్మల్ని అడిగి నేను మాట్లాడుతున్నాను. కానీ మీ నాయకత్వం వీక్ గా లేదా? ఇంతమంది మా నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి తిడతాడన్నా, నా చెప్పేది నువ్వెందుకు చెప్తున్నావు? కోమటిరెడ్డి గురించి నేనే చెప్తా, నేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి చెప్తా. నేను అథెంటిక్, నేను ఓబీసీ ఆల్ ఇండియా సమయకర్తను, టీపీసీసీ పిసిసిలో నేను అధికార ప్రతినిధి. నేను అధికారికంగా చెప్తున్నా, మా వైపు నుంచి మా నాయకత్వంలో లోపాలు లేకపోతే కొంత డీలింగ్లో కోఆర్డినేషన్లో లోపం ఉన్నది. మేము ఓపెన్గానే ఒప్పుకున్నాం. ఈ వేదికనే నేను లాస్ట్ వీక్ ఒప్పుకున్నా, ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా. కానీ దట్ ఈజ్ నాట్ పోయే వాళ్ళకు నేను చెప్తున్నా, తీసుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా, పోయే వాళ్ళకు కూడా చెప్తున్నా. ఒక పార్టీలో ఉన్నాం, ఇప్పుడు మేము కూడా మాకు కూడా సీట్లు రాలే. నిన్నదాకా మేము బెల్లయ్య నాయక్ గారి కోసం కూడా మేము టికెట్ ట్రై చేసినాం, రాలే. అంత మాత్రాన పార్టీని నిలబెట్టి పార్టీని పొడిచిపోతే వాడు నాయుడు అనిపించుకోవచ్చు. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు కరెక్ట్గా నిలబడాలి. కేసీఆర్ గారితో పాటుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయిన రోజు మేమంతా నిలబడ్డాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిలబడ్డాం. జగ్గారెడ్డి గారు పోయిన రోజు, లేదా శ్రీనివాస్ పోయిన రోజు, లేదా శరారాయణ పోయిన రోజు ఎవరు అండగా నిలబడ్డారు? ఈ ప్రాంత ప్రజలు, సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలు నిలబడ్డారు. మీతోటి కష్టకాలంలో ఉన్నవారు నిలబడి కలబడి పార్టీని రక్షించుకోవడము అది నాయకత్వ లక్షణం అవుతుంది. ఇట్లా భయపడి పారిపోతే, బిల్లు ఇవ్వకుంటే పారిపోతే, లేకపోతే వ్యాపారస్తులు అందరూ వచ్చి కూర్చుంటున్నారు, అసమైనటువంటి కార్యకర్తలకు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది అన్నిట్లలో ఉంటుంది, రేపు మీ దగ్గర కూడా ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. అయితే నేనేమంటున్నానంటే, ఒక నాయకుడు, నేను కేసీఆర్ గారికి ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఒక మహదవకాశం వచ్చింది. ఒక కొత్త రాజకీయ వ్యవస్థను, ఒక విశిష్టమైనటువంటి రాజకీయ యవనిక మీద ఒక మహనీయుడిగా నిలిచిపోయేటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని చేతిలో కేసీఆర్ గారు వదులుకున్నారు. నేను చెప్పిన, హరీశ్వర్ రెడ్డి గారు ముందట చెప్పిన, సార్ మీకు ఒక మహావకాశం వస్తుంది, ఎన్టీ రామారావును మహానుభావుడు రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిందని,
అట్లాగే తెలంగాణలో మీకు వస్తుంది, దాన్ని నిలబెట్టుకోవాలి సార్ అని నేను స్వయంగా చెప్పినటువంటి వ్యక్తిని. నేనేమో వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు, కానీ పాలసీ వైజ్ కేసీఆర్ గారు తప్పు చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ మద్దతు లేని రోజు 63 ఉన్న రోజు భయపడి అభద్రతతో పోయింది. ఇలా 90 ఉన్న తర్వాత అభద్రత ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అభద్రత? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? నేనేమంటున్నానంటే నేరం చేయడం కాదు, నేరం జరుగుతుంటే నేరం జరుగుతుంటే కూర్చుంటే కూడా నేరమే అయితే అంటున్నారు. ప్రోత్సహిస్తే కూడా నేరమే అయితే కూడా ఈ రాజ్యాంగం ప్రకారం నేరాన్ని ప్రోత్సహిస్తే కూడా నేరమే అవుతుంది. అది కేసీఆర్ చేస్తున్నాడు, దానికి శిక్ష అనుభవిస్తాడు భవిష్యత్తు. తప్పనిసరిగా ఇవాళ విరమిగుడు కాదు, రేపు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. తప్పనిసరిగా ప్రజలే బుద్ధి చెప్తారు మీకు, ప్రజలే బుద్ధి చెప్తారు. ఏ ప్రజలైతే మీరు అడ్డం పెట్టుకున్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు పార్లమెంట్ లో కూడా లోక్సభ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వైసీపీ ఎంపీలు ఫిరాయిస్తే గనక, వైసీపీ కంప్లైంట్ చేస్తే టీడీపీలో 5 సంవత్సరాలైనా మీరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే మొత్తం సిస్టమే ఎట్లా తయారైంది? మేము అదే చెప్తున్నాం కదా, ఒక పార్టీ అమలు చేసినంత మాత్రం మొత్తం రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఆ మాట మా పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం. ఇది మంచి కల్చర్ కాదని చెప్పేసి డబ్బులు ఏరే చూపి, లేకుంటే ఫండ్స్ ఏరే చూపి, ఆశ చూపి ఆ పార్టీలు మార్చుకోవడం. అరే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఇంకో పార్టీలో మంత్రి ఎట్లయితారండి? ఇక్కడ ఈ రాష్ట్రంలో చూసినాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచిన తెలుగుదేశం పార్టీ, ఇక్కడ మంత్రిగా అక్కడ కూడా అంతే, ఏపీలో కూడా అంతే. వండర్ ఆన్ ది అదర్ అండ్ టీఆర్ఎస్ సర్కార్, టీఆర్ఎస్ పార్టీలో డిఫెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఇమ్మీడియట్ గా ఎమ్మెల్సీ డిస్క్వాలిఫై చేయించారు. మీ దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఏముండదు. మీరు బయటకు డిస్క్వాలిఫై అవుతారా? ఇది ఎక్కడ ప్రయోజనం? రాజ్యాంగ విలువలు ఎక్కడున్నాయి? రాజీనామా చేసిన వాళ్ళ పార్టీ తెలంగాణలో రాజీనామా పత్రం ఇస్తే ఆ రాజీనామా పత్రం ఇప్పటిదాకా దొరకలేదు. అవును, 5 నెలల్లో వాళ్ళ పార్టీని విలీనమైపోయింది కదా తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ ఎమ్మెల్యేలు వచ్చి కలిసిపోయిన తర్వాత. చెప్పండి, మాట్లాడకండి మీరు. పార్టీ విలీనమైంది, అదైంది. You doesn't have the right to. You doesn't have the right according to the constitution. Constitution చెప్తే మాట్లాడలేకుండా constitution చెప్తే మాట్లాడు. As per the constitution అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు వచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామన్నారు. అట్లా టోటల్ డిఫెక్షన్. రైట్. రేపటితో నామినేషన్స్ గడువు కూడా ముగియబోతుంది. ఇంకా కేవలం దాదాపు 16-17 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎటువంటి ఫలితాలు సాధిస్తామనుకుంటోంది, పార్టీల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి లోక్సభ ఎన్నికలు? రవీందర్ రెడ్డి గారు, 16 సీట్లు మావే అంటున్నారు. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది, ఇంకా రేపటితో నామినేషన్స్ కూడా అయిపోతుంది. కాంగ్రెస్ కూడా కొంచెం గట్టి క్యాండిడేట్స్ బరిలోకి దింపింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటంటే మొన్ననే మీరు తీర్పు చూసారు భరత్ అన్న. మొన్న తీర్పు ఏంటంటే ఏకపక్షమైన తీర్పు. ప్రజలంతా కూడా మేము కారు సారు సర్కారు అని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేసేసారు. ప్రజలందరూ కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వ పథకాల ద్వారా ఫలితాలు పొందినటువంటి వృద్ధులు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి వాళ్ళు కానివ్వండి, రైతులు కానివ్వండి, వాళ్ళు ఏకపక్షమైన తీర్మానం టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. ఇవాళ మాతో పాటు కలిసి వస్తున్న ఎంఐఎం కూడా రేపొద్దున ఒక సీటు వాళ్ళు ఒకటి, మేము 16. ఇవాళ ఉన్నటువంటి 16 సీట్లను గెలుచుకొని ఇలా ప్రతిపక్షమే వద్దు అని చెప్పేసి స్వపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే మాకు వద్దు, మేము ఈ ప్రతిపక్ష పాత్రలో ఉండలేము, మా పార్టీలో నుంచి మేమే ఒక గ్రూప్గా వస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యేలే మాతో కలిసిపోయిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే 16కు 16 ఎమ్మెల్యేలు గెలుస్తున్నాం. 16కు కలిసి ఇలా భారతదేశంలో ఇలా స్పష్టమైనటువంటి 17 అన్న ఒకటి కూడా మాతోటే వస్తుంది. రెండోది ఏంటంటే ఇవాళ భారతదేశంలో స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ స్పష్టమైన ఆధిక్యత రాదు అన్న విషయం అక్కడ స్పష్టంగా తెలిసిపోయింది. కాంగ్రెస్ మ్యాక్సిమం వస్తే 100 నుంచి 110 వస్తుంది. బీజేపీ 150 నుంచి 170, 190 మధ్య వాళ్ళు ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత ఫెడరల్ స్ఫూర్తితోటి రాష్ట్రాలను అభివృద్ధి పరచుకోవాలన్న లక్ష్యంతో ఇవాళ ఉన్నటువంటిది ఏంటంటే రాష్ట్రాల కూటమిగా మాయావతి, అఖిలేష్
ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా తయారై రేపు ప్రాంతీయ పార్టీల కూటమితోటి ప్రభుత్వం ఏర్పడుతుంది ఢిల్లీలో. దానికి ప్రధాన పాత్ర పోషించేది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకనంటే కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ సరే ఎవరు ఆ రోజు ఎవరు అవసరం ఉంటే వాళ్ళు ఎవరెవరికి వేయాలనుకుంటారో వాళ్ళు మా ప్లగ్ ఇన్ స్పీకర్ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటది. ఇప్పుడు 70 ఇప్పుడు ఇంతవరకు కూడా కాంగ్రెస్ బీజేపీ ఏతర ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఎప్పుడు కూడా లేదు. అంటే మనం మీకు అస్థిరత కావాలా? వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా ఉంది. పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ మాతోటే రావచ్చే మా రోజు దాన్ని ఎవరు తిరస్కరిస్తారు? మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉండాలని ఇప్పుడు ఆ రోజు ఫుల్ మెజారిటీ లేని పివి నరసింహారావు గారు ఆ రోజు 5 సంవత్సరాలు ప్రభుత్వం అది కాంగ్రెస్ బీజేపీ మాత్రమే సాధ్యమైంది. 234 సీట్లు వచ్చాయి. పివి నరసింహారావుకు 234 సీట్లు వచ్చాయి. మీరు అన్ని మీ 16 సీట్లతో భరతన్న ఒక్క నిమిషం. ఇప్పుడు ఎందుకనంటే మీరు అయితే కాంగ్రెస్ లో జాయిన్ అవడమా లేకపోతే బీజేపీ నేతృత్వంలో జాయిన్ అవడం? ఎవరైనా మాకు మద్దతు ఇవ్వాల్సిందే. రేపు ప్రాంతీయ పార్టీల కూటమి 160 ఎంపీ సీట్లతోటి ఢిల్లీలో కూర్చొని చక్రం తిప్పబోతుంది. దానికి అధినాయకత్వం 110 సీట్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఒకరు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం కంపల్సరీ. వాళ్ళ సంవత్సరం తర్వాత పోనీ ఇచ్చారనుకోండి, వాళ్ళ సంవత్సరం తర్వాత ప్రజలు తిరస్కరిస్తారు వాళ్ళని. అప్పుడు ఆ వచ్చే 110 సీట్లు వాళ్ళు ప్లగ్ కూడా బీకిరు అనుకో, అరే నైనా మీకు మేము 160 ఉన్న వాళ్ళని మీరు ప్లగ్ కూడా బీకిరు డిసప్పాయింట్ చేస్తే ఇంకోటి ఏం చేస్తాడు, ఒకటి కింద పడేయడానికి ప్రయత్నం చేసి ఇంకోటి ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళకి అవసరమే కాబట్టి డెఫినెట్ గా రేపు ఢిల్లీ సర్కారు ప్రాంతీయ పార్టీల కూటమి ఇది ఉంటుంది. డెఫినెట్ గా ఏదైతే ప్రజలు రవీందర్ రెడ్డి గారు చెప్పే పాసిబిలిటీ మీకు తక్కువస్తే బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకని చెప్పి మీరు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా ఈ ప్రాంతీయ పార్టీల కూటమి? ఇప్పుడు ఒకటండి, కేంద్రంలో అంటే చాలా ఇప్పుడు రవీందర్ రెడ్డి గారికి స్పష్టమైన ఐడియా ఉందో లేదో వాళ్ళ పార్టీకి సంబంధించిన పాలసీలో వారే అంటే మిగతా ఎవరెవరినైతే కేసీఆర్ వెళ్ళి కలిసిండ్రో వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే ఐదర్ ద బీజేపీ ఆర్ ద కాంగ్రెస్ మెయిన్ పక్షంగా ఉంటేనే మిగతా పక్షాల సపోర్ట్ అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. అది ఎవరు మన ఎవరు లేనేనా మన స్టాలిన్ కావచ్చు, లేకపోతే మమతా కావచ్చు, మిగతా ఎవరైనా కూడా. సో ఇక్కడ ఒక ప్రధాన రాజకీయ పార్టీ జాతీయ పార్టీ యొక్క అండ అయితే ఎవరికైనా అవసరమే. దానికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆడ వచ్చినటువంటి సీట్లు అంటే అతిపెద్ద పార్టీగా ఏది అవతరిస్తుంది? ప్రాస్పెక్ట్స్ మీకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో? మాకు మోర్ దెన్ 8 సీట్స్ మీద మాకు గట్టి నమ్మకం ఉంది. 8 సీట్స్ మీద గెలిచడం మేము తప్పనిసరిగా ఆ 8 సీట్స్ మీద మా స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. దానికి సంబంధించిన వ్యూహం నేను చేసుకున్నాను. దానికి సంబంధించి ఇప్పుడు నీ సన్యాసం ఎవరికి కావాలా? కేసీఆర్ సన్యాసం ఎవరికి కావాలి? ఒకవేళ వీళ్ళు 16 సీట్లు రాకపోతే మరి మీ కేసీఆర్ గారు నేను అనే ఆ మాట కానీ మీరు ఒప్పిస్తావా? రాజకీయ సన్యాసం కేటీఆర్ కనీసం కేసీఆర్ అయితే సన్యాసే కానీ ఏదని కానీ తీసుకోవాలనుకున్నాం. నా సీట్ల గురించి మాట్లాడకు, నీ సీట్ల గురించి మాట్లాడు, నీ సీట్ల గురించి మాట్లాడు. 16 మాట్లాడుతున్నావు కదా, టీఆర్ఎస్ పార్టీకి నీకు లేకపోతే కేసీఆర్ 16 వస్తే 16 రాకపోతే సాహిత్య సన్యాసము ఇప్పుడు మీరు 16 సీట్లు మీరు టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు. టార్గెట్ వేరు, ఇన్ని రాకపోతే అన్నది వేరు కదా. అవును, రాకపోతే ఇప్పుడు టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు మేము చేస్తే ఇప్పుడు నేనేంటంటే నీ సవాలు నువ్వు స్వీకరించు. నువ్వు చెప్పిన మాట మీద మీకు దమ్ముంటే 16 మీద మాట్లాడు, నేను మాట్లాడే దాని మీద మాట్లాడొద్దు. గెలిచేటువంటి సీట్లు బీజేపీ టార్గెట్ ఏంటి రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక నిమిషం, అది కాదు. మేమేమంటే మేము మాకు బేస్ ఉన్నటువంటి పార్టీ. ఇవాళ ఒక వేవ్ డెఫినెట్గా మొన్న మీకు వేవ్ వచ్చింది. ఆ వేవ్ దీనికి డెఫినెట్ గెలుస్తాము. దానికి మా వ్యూహం మాకు ఉన్నది. శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు తన పార్టీ యొక్క పతనం మొదలైన అని చెప్పడానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో వాళ్ళు క్యాండిడేట్ పెట్టకపోవడం, మార్కెట్లో బయటకు వచ్చిన తర్వాత పోలినాడు చూసినాం. అసలు ఈ అప్రయత్నంగానే అందరు కూడాను టీఆర్ఎస్ సపోర్టెడ్ క్యాండిడేట్ను ఓడించాలనే లక్ష్యంతో బయటకు వచ్చి
మాకు సపోర్ట్ చేయడం జరిగింది. మేమే ఊహించలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి. రెండవది ఇవాళ జరుగుతున్న తెలంగాణ చూడండి, మా నిజామాబాద్ చూడండి, స్వయాన ముఖ్యమంత్రి గారి కూతురు ఆ యొక్క జిల్లాలో, మా జిల్లాలో మొత్తంలో కూడా ఎట్టి పరిస్థితిలో కవితమ్మను ఓడించాలి అని రైతులందరూ కూడా, ఏ పొలిటికల్ పార్టీ స్పాన్సర్ కానటువంటి ఒక ఉద్యమము అక్కడ పసుపు రైతులు కావచ్చు, ఎర్రజొన్న రైతులు కావచ్చు, మొత్తంగా కూడా న్యాయం చేయాలని చెప్పేసి 2 నెలలుగా 3 నెలలుగా ఉద్యమిస్తున్నా. అయితే ఈ రోజు 5-6 లక్షల యొక్క ఓటర్స్ పాకెట్ లో ఇవాళ కేసీఆర్ గారు మరి అక్కడ వచ్చి మాట్లాడారు. పసుపు బోర్డు మీరే కదా అన్న శ్రీనివాస్ అన్న, మీ బీజేపీ వేయాలి. మీరు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బీజేపీ చేయలేకపోయింది. ఎర్రజొన్నల మద్దతు ధర ఇవాళ నిజామాబాద్ లో రైతులు వేస్తున్న నామినేషన్లు బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ కు వ్యతిరేకం కాదు. నిజామాబాద్ రైతుల వ్యతిరేకత, నిజామాబాద్ రైతుల వ్యతిరేకత బీజేపీ మీద, మా మీద వ్యతిరేకత ఉంటే అసెంబ్లీలో ఇవాళ మోడీకి వ్యతిరేకంగా రైతులు నామినేషన్లు వేస్తున్నారు. తమిళనాడులో రైతులు ఎవరి మీద నామినేషన్లు ఇస్తారు? రైతులు వ్యతిరేకత ఉన్నది బీజేపీ మీద ఉన్నారు. తమిళనాడు రైతులు ఇలా మోడీ మీద 1000 మంది నామినేషన్ సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ రైతులు ఏదైతే చెప్తున్నారో అది బీజేపీ గమనించాలన్నా. అన్న మీరు బీజేపీ గమనించాలి. సంబంధం ఉంది. కవిత గారు ఢిల్లీకి వెళ్ళి మొత్తానికి 16 సీట్లు సాధిస్తామని టీఆర్ఎస్ అంటుంటే కనీసం 8 స్థానాలు సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. సికింద్రాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ లాంటి స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ చెప్తోంది. ఎవరు ఎన్ని సీట్లు సాధిస్తారు అన్నది ఇంకా 20 రోజుల్లోనే తేలినుంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.